మమ్మల్ని వదిలేసేది మా బతుకు మేము బతుకుతామన్నా. బ్రోతల్ హౌస్లు నడుపుతుంటే కనుక అది చట్టరీత్యా నేరం. మళ్ళీ చెప్తున్నాను, లీగల్ బ్రోతల్ హౌస్ నడపండి. ఇష్టం లేని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి విదేశాలకు పంపించి హోటల్లో మనకి చిప్స్ పాప్కార్న్ అమ్మటానికి, లేకపోతే ఈ రూమ్ సూట్ రూమ్ గా అప్గ్రేడ్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. సో విల్ కమ్ టు ద రూమ్ అండ్ నవ్వి దిస్ ఇస్ లీగల్ హియర్. పప్పులు పెట్టినట్టు ఇవి కూడా పెడతారా అంటున్నారు. సుప్రీం కోర్ట్ హాస్ వెరీ క్లియర్లీ డెఫినెట్గా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. అమ్మాయిలు వ్యభిచార గృహాలకి అమ్మిన కొన్న ఇందులోకి ఇష్టం లేకుండా దించుతున్నా డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ 90% ఫాల్స్ కేసెస్. వాళ్ళ నుంచి ఆ బెడద నుంచి వీళ్ళు లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెన్కి ఏమీ లేదు. ఫర్ మెన్ టు ప్రూవ్ దాట్ ఇదిగోండి నేను మనీ పే చేశాను అండ్ షీ కేమ్ ఫర్ దిస్ అని చెప్పుకోవడానికి ఒక చిన్న వెసులుబాటు ఊరటాన్ని మాత్రం చెప్పుకోవాలి. హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. సెక్స్ వర్కర్లకి సంబంధించిన ఒక కీలక తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది. 18 ఏళ్లు దాటిన తర్వాత దాన్ని ఒక స్వచ్ఛందంగా ఎవరైనా సరే వేశ్యా వృత్తిని ఎంచుకుంటే దానికి సంబంధించి ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవని, వాళ్ళని కూడా లైంగిక కార్మికులుగానే గుర్తించాలని, వాళ్ళపైన ఎలాంటి అరెస్టులు, వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక విప్లవాత్మకమైన, ఒక సంచలనాత్మకమైన తీర్పుని ఇవాళ ఇచ్చింది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని కూడా ఈ కేటగిరీలోనే చేర్చొచ్చా? ఎందుకంటే జనరల్గా ఇలాంటి వృత్తిని ఎంచుకున్న వాళ్ళని చాలా దూషిస్తూ ఉంటారు. అదే కేటగిరీలోని ఉన్న ఇలాంటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రైవేట్ అకౌంట్స్, ఈ సబ్స్క్రిప్షన్ అకౌంట్స్ అండ్ ఈ ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్స్ పెట్టుకున్న ఇలాంటి వాళ్ళకి ఈ లా వర్తిస్తుందా, వర్తించదా? వీళ్ళపైన హెయిట్ స్పీచ్ కానీ, వీళ్ళపైన టార్గెటెడ్ వీడియోస్ కానీ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? చర్యలు ఉంటాయా, ఉండవా? పర్యవసనాలు ఏంటి? వాటికి గురవలసిన కారణాలు ఏముంటాయి? అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం విత్ అడ్వకేట్ ఉషశ్రీ గారితో. మేడం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే. యూ కేమ్ ఆన్ అ వెరీ గుడ్ డే అండి. మీకు కూడా గుడ్ డే అనుకుంటాను. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ దాంతోపాటు ఇవాళ మధ్యాహ్నమే చూసాను నేను, వేశ్య వృత్తిలోకి వెళ్ళాలనుకున్న వారిని కూడా వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు కొత్త పదం, లైక్ ఇంతకుముందు ఏదైతే పదాలు ఉండేవో అలా కాకుండా లైంగిక కార్మికులు అని చెప్పేసి వాళ్ళని అడ్రస్ చేస్తూ ఒక కొత్త లాని తీసుకొచ్చారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు? ఇది లేటెస్ట్ జడ్జ్మెంట్ మహేష్. కన్సెంట్తో ఉన్న ఏ మహిళనైనా ఎక్కడైనా ఇదివరకు పోలీసులు ఇలాగ బ్రోతల గృహాల్లో కానీ మహిళలు దొరికితే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని ఇష్టం లేకుండా అరే బాబు మా ఇంటికి మమ్మల్ని పంపించానంటే వాళ్ళని ఒక గృహంలో పెట్టి వాళ్ళని ఏదో కౌన్సిలింగ్ చేసి ఏదో బయటకు తీసుకురమ్మని ఇలాంటివి ఏమీ చెయ్యొద్దు. హ్యూమన్ ట్రాఫికింగ్ క్లియర్గా చెప్పింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ బ్రోతల్ హౌస్లు కానీ అంటే ఇందులోకి లాగబట్టం కానీ, తొయ్యబట్టం కానీ, వ్యభిచార గృహాల్లోకి అమ్మబట్టం కానీ జరిగిన ఏ మహిళకైనా సరే డెఫినెట్గా దిస్ విల్ కమ్ అండర్ అ క్రిమినల్. అంటే అలాంటి వాళ్ళు షెల్టర్ హోమ్స్లో కానీ లేకపోతే వాళ్ళని ఇందులోకి లాగారు అని అనుకున్న ఏ మహిళనైనా సరే ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. అట్లాంటివి నడపడం చట్టరీత్యా నేరం. దిస్ డజంట్ మీన్ చాలామంది ఇంకా బ్రోతల్ హౌస్ లీగలైజ్ చేస్తారా, పబ్బులు పెట్టినట్టు ఇవి కూడా పెడతారా అంటున్నారు. సుప్రీం కోర్ట్ హాస్ వెరీ క్లియర్లీ షేడ్ ద గైడ్ లైన్స్. ఎవరైతే ఇష్టపూర్వకంగా ఒక మహిళ వచ్చి ఇది నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, ఇది నా వృత్తి, అది నేను ఎందుకు చేస్తున్నాను, డబ్బుల కోసం, ఇప్పుడు నేను ఎంఎస్సీ కంప్యూటర్ చదివా, ఫ్యాషన్ చేసా, అది వద్దనుకొని వృత్తిగా లాని ఎంచుకున్నా. ఐ హ్యావ్ ఫండమెంటల్ రైట్ టు లివ్ ఎలాగో ఫ్రీడమ్ టు చూస్ వాట్ ఎవర్ దట్ వీ వాంట్ టు డూ యాజ్ అ ప్రొఫెషన్. సో ఇది నో మోర్ అన్ అఫెన్స్ బట్ రాదర్ ఇట్స్ అ ప్రొఫెషనల్ వేజెస్. ఏదైతే ఒక ప్రొఫెషన్లో ఒక కార్మికుడిగా ఇప్పుడు సినిమాలో యూనియన్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి, ఒక మెంబర్షిప్ తీసుకొని ఏదైనా ఇబ్బందులు జరిగితే కనుక ఒక ప్రొఫెషన్ వేజెస్ దగ్గర ఇంకో దగ్గర ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఒక ప్రొఫెషనల్ చాయిస్గా అన్నిటికీ యూనియన్స్ ఉండవు. ఫండమెంటల్ రైట్ టు లివ్ పీస్ఫుల్లీ అనే ఆర్టికల్లోంచి ఆ ఆర్టికల్లో ఆపాదిస్తూ, ఫండమెంటల్ రైట్ టు లివ్ అనే ఆర్టికల్తో ఆపాదిస్తూ, సో వాళ్ళని స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా కనుక ఇందులోకి వస్తే వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగించకుండా, ఆ ఇష్టానికి భంగం కలిగించకుండా అరెస్టులు చేయొద్దు. అరెస్ట్ చేసే ఏదైతే పద్ధతి ఇదివరకు షెల్టర్ హోమ్స్కి పంపించే ఒక పద్ధతి ఫాలో అవుతున్నారో దాని నుంచి మీరు విచ్ఛిన్నమయ్యి వాళ్ళని చేసుకొనివ్వండి అని చెప్పారు. అంతేకాని లీగల్ బ్రోతల్ హౌస్ నడపండి, ఇష్టం లేని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి విదేశాలకు పంపించండి మాత్రం చెప్పలేదు.
లీగల్ బ్రోతల్ హౌస్లు నడపమని కోర్టు చెప్పలేదని మీరే అంటున్నారు. బట్ ఇప్పుడు లెట్స్ ఇమాజిన్ లీగల్గా ఒక బ్రోతల్ హౌస్ ఉంది, ఎక్కడైనా సరే ఒక అపార్ట్మెంట్ కానీ తీసుకొని ఒక ఫ్లోర్ అంతా సరే వాళ్ళు అదే పని చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళందరూ కూడా అబవ్ 18. వాళ్ళెవరు కూడా ఫోర్స్డ్గా కాదు, ఫోర్స్ఫుల్గానో లేకపోతే ఇంకెవరి ప్రమేయం వల్ల కాదు, వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ ఇష్టంతోనే అది చేస్తుంటే ఇప్పుడు అది లీగలా? ఇందాక బిగ్ టీవీలో లైవ్ లో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు, అందరికి ఇదే క్వశ్చన్. ఎందుకంటే జనరల్ గా వస్తున్న క్వశ్చన్స్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో చూసాను నేను, ఆర్మీలో సర్వ్ చేసిన వాళ్ళు లైక్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎంఎస్ కంప్యూటర్స్ చేశారు, తర్వాత ఇంకేదో చేశారు, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్. ఈ ప్రొఫెషన్ వెగస్ లో దిస్ ఇస్ 100% లీగల్ మహేష్. యూ కెన్ యాక్చువల్లీ హోటల్లో మనకి చిప్స్ పాప్కార్న్ అమ్మటానికి, లేకపోతే ఈ రూమ్ సూట్ రూమ్ గా అప్గ్రేడ్ చేసుకోండి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, షిల్ కమ్ టు ద రూమ్ అని చెప్పి నేను 2008 when I went to Vegas, I was so astonished. Really మా ex-husband ఏంటండి ఇది అంటే నవ్వి దిస్ ఇస్ లీగల్ హియర్ అని చెప్పాడు. సో దాట్ వాజ్ మై షాక్ ఆఫ్ అదేంటండి ఇది ఎలా లీగల్ అవుద్దండి అంటే, ఇంకా అంటే దట్ ఈస్ లీగల్ దేర్. సో మేబీ అందుకేనేమో చాలా వరకు హాలిడే డెస్టినేషన్ గా వేగస్ ని ఎంచుకుంటారు, ఇంకా వేరే కంట్రీస్ కూడా ఎంచుకుంటారు. బట్ ద లా ఇన్ ఇండియా, భారత న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే వచ్చిందో, సో ఒక లైక్ యూనో ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు చేసుకుంటే వాళ్ళందరూ ఎబో 18 కానీ కాబట్టి వాళ్ళని జనరల్గా అయితే రైడ్స్ జరుగుతుంటాయి, అందులో పట్టుకున్నారని చెప్పేసి మనం పేపర్లో చూస్తుంటాం, న్యూస్లో చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళకి ఇది ఒక కొత్త ప్రొటెక్షన్ పవర్ కదా. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ఇప్పుడు లైక్ అబ్రాడ్లో మీరు ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చారో, వాళ్ళు ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటే సడన్గా పాన్ స్టార్ అవుతారు. మన దగ్గర పానే లీగల్ కాదు, లైక్ బ్యాన్ చేశారు. బట్ ఇప్పుడు సెక్స్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లైంగిక కార్మికులుగా వాళ్ళని పరిగణిస్తూ వాళ్ళకి లైక్ చాలా గౌరవప్రదంగా ఉంది ఆ పదం కూడా, వాళ్ళని పరిగణిస్తూ వాళ్ళకి ఇప్పుడు కొత్త లా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ లైక్ అబవ్ 18, ఆఫ్టర్ 18 తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా? వాళ్ళకి ఎలాంటివి ఉండవా పోలీసుల నుంచి ముఖ్యంగా? డెఫినెట్గా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. ఇట్ డజంట్ మీన్ బ్రోతల్ హౌసుల్లో దొరికి బ్రోతల్ హౌసులు నడుపుతుంటే కనుక అది చట్టరీత్యా నేరం. మళ్ళీ చెప్తున్నాను, చట్టరీత్యా అది నేరం. బ్రోతల్ హౌస్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, అదే చెప్తున్నా. లిసన్ టు మీ అగైన్. కన్సెన్షువల్ గా చేస్తున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారంటే అది బ్రోతల్ హౌసే అవుతుంది. ఓకేనా? సో ఇఫ్ దిస్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, కింద క్లాజెస్ కూడా చదవాలి. కింద క్లియర్గా రాశారు, బ్రోతల్ హౌసులు నడుపుతున్నా, అమ్మాయిలు వ్యభిచార గృహాలకి అమ్మిన కొన్న, ఇందులోకి ఇష్టం లేకుండా దించుతున్నా డెఫినెట్గా చట్టరీత్యా నేరం. ఇష్టపూర్వకంగా అయితే ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఇక్కడ ఎందుకన్నా అది తీసుకొచ్చారంటే చాలా మంది, అరే మా పని ఇది, మేము ఇది చేసుకుంటాం, మమ్మల్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఈ షెల్టర్ హౌస్ ఎందుకు, మాకు సంబంధం లేనిది, మమ్మల్ని వదిలేసేయండి, మా బతుకు మేము బతుకుతాం అన్న పోలీసులు వాళ్ళ ఫేస్లు మీడియాలో పెట్టి వీళ్ళది వీళ్ళది అని చెప్తున్నారు. అలా చేయొద్దని ఖండిస్తోంది సుప్రీంకోర్టు. వాళ్ళకి నిశ్చయం చేసుకుంటున్నారు కదా, వాళ్ళు నిశ్చంగా మనస్ఫూర్తిగా ఇది మా ప్రొఫెషన్ అంటున్నారు కదా, వాళ్ళని వదిలేయండి అని చెప్తోంది పోలీసులకి. సో ఇప్పుడు ఈ లా ఎంటైర్ ఇండియాకి కదా. జనరల్ గా పార్క్స్ లో ఎబో 18 ఉన్నా బిలో 18 ఉన్నా మామూలుగా ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి కనపడితే పోలీసులే మోరల్ పోలీసింగ్ చేస్తుంటారు. వాళ్ళకి తెలుసు అలా చేయకూడదని, వాళ్ళకి అలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుసు. బట్ దే స్టిల్ డూ. చాలా మంది వీడియో కెమెరాస్ ఆన్ చేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళిద్దరు అన్న చెల్లెలని చెప్తే అప్పుడు కొంచెం బ్యాక్ ఆఫ్ అవుతుంటారు. బట్ ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవి ఆగుతాయి అంటారా, లేకపోతే ఇంకా అలాంటి లైక్ యూనో వాళ్ళు ఎలాంటి లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది ఒకరి మీద కనుక ఇలాంటి హెరాస్మెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటాయి? సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగి ఇప్పుడున్న సామాజిక వర్గం ఏదైతే ఈ ప్రొఫెషన్ని చేసేది మోస్ట్లీ పోలీసులకి తెలిసే ఉంటారు. ఆన్ అండ్ యావరేజ్ రెగ్యులర్గా మన రోడ్డు మీద సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో డార్క్గా ఉన్న ఏరియాస్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే కోల్పోయామని వాళ్ళు అనుకుంటున్నారో, మాకు ఇదే వృత్తి, మేము ఇంకోటి చెయ్యాలని అనుకోవట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది శ్రీరామ రక్ష, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. 18 ఏళ్ళ అమ్మాయిలు ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళండి, దీన్నే డబ్బులు సంపాదించుకోండి, ఇదో ప్రొఫెషన్ ఉంది, అందరూ ఎన్లైట్ అవ్వండి, మొగుళ్ళు వదిలేసి ఇందులోకి రమ్మని ఎక్కడ చెప్పట్లేదు. సో వక్రీకరించి రకరకాల ప్రశ్నలు, ఇందాక కూడా లైవ్లో వక్రీకరిస్తే దీన్ని ఆ వక్రం అనేది ఒక చాంతాడు పావుల్లాగా చుడితే ఎలా ఉంటుందో అన్ని రకాలుగా వక్రించుకోవచ్చు. సింపుల్గా చెప్పింది, ఎగ్జిస్టింగ్గా ఈ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో, పోలీసులు వాళ్ళని వాళ్ళ పిల్లల్ని డిగ్రేడ్ చేస్తూ వాళ్ళ ఫోటోలు బయటేస్తూ వాళ్ళకి అనవసరంగా, అంటే మాకు ఇదే ప్రొఫెషన్ అని మేము తెలిసి మేము ఇందులో చేస్తాను అరెస్టులు చేస్తూ జైలుల్లో మగ్గిపోతూ మళ్ళీ బయటకు వచ్చి బతకడానికి వీలు లేకుండా వాళ్ళని మళ్ళీ గృహాల్లో పెడుతూ హింసిస్తున్నారో వాళ్ళకి రిలీఫ్గా అనేది మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి. కానీ దీన్ని బట్ పర్యావసానాలు ఉండవా ఉష గారు? యాజ్ అ అడ్వకేట్గా మాట్లాడటం అనేసి ఇప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఒక సామాజిక స్పృహతో సామాజిక రెస్పాన్సిబిలిటీతో మాట్లాడితే కనుక డెఫినెట్గా
18 ఏళ్ళకి పైబడిన వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు కాబట్టి ప్రేరేపణ అయితే డెఫినెట్గా కలుగుద్ది. అండ్ ఈజీ మనీకి అలవాటు పడతారు. అండ్ అమ్మా నాన్నల మాట వినకుండా టీనేజ్ పిల్లలు కూడా దీన్ని ఒక వృత్తిలాగా తీసుకొని నాశనం అయిపోయి, ఏదైతే మన ఇండియన్ అమ్మాయి అని మనం ఇంకా మన బిడ్డ ఇండియన్ బిడ్డ అని చెప్పి కడుపులో పెట్టుకుంటున్నాము, కెనడా పాన్ స్టార్ అయినా సరే పెళ్లి చేసుకొని పిల్లల్ని దత్తత తీసుకొని ఉన్నా అంత సొసైటికల్ యాక్సెప్టెన్స్ అనేది రేపొద్దున మన బిడ్డలకి రాదు. కోటాను కోట్లలో ఒకరికి ఎవరికో జరుగుతుంది. సో మిడిల్ క్లాస్లో ఉన్న, బిలో మిడిల్ క్లాస్లో ఉన్న అమ్మాయిలే కాకుండా ఎలాంటి క్లాస్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ లాని ఒక యాక్సెప్టింగ్ ప్రిన్సిపల్గా తీసుకొని డబ్బుల కోసం ఈ వృత్తిలోకి దిగబడిపోయే సమాజంలోకి మనల్ని మనమే తోసుకుంటున్నామని మాత్రం గట్టిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా. ఇంకోటి చెప్పాలంటే 69 BNS కేసులోను మొన్న అడిగే లాస్ట్ వీడియోలో, మేడం అబ్బాయిలకి ప్రొటెక్షన్ లేదా ఏంటి మేడం, ఇది ఎంతసేపు అమ్మాయిలకి, మరి భగవంతుడు నీకోసం ఇచ్చాడేమో ఈ జడ్జిమెంట్. సో ఎవరైతే అబ్బాయిలు ఆన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ మమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సెక్స్ చేశాడని 90% కేసెస్ ఏదైతే అమ్మాయిలు పెడుతున్నారో, నేను అప్లికేషన్ ఆఫ్ లా అంటే ఇంకో యాంగిల్లో చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ 90% ఫాల్స్ కేసెస్. డబ్బుల కోసమో ఇంకో దానికోసమో ఫేవరిజం కోసమో ఇష్టమయ్యో ప్రేమించో కావాలనుకోనో కాపాడుకోవాలనుకోనో వాళ్ళ ప్రేమని ఎదుటివాడు వద్దనుకున్నాడని వాడిని ఇబ్బంది పెట్టడానికో అమ్మాయిలు చేసే అకృత్యాలు చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం. సో దానికి కూడా ఒక చెక్ పెట్టే లా లాగా కూడా అవుతుంది. ఎందుకంటే అబ్బాయిల్ని రాంగ్గా పోర్ట్రేట్ చేసి నిజంగా లవ్ చేసిన అబ్బాయిలు కూడా కేసులు వేసి ఇబ్బంది పెట్టే అమ్మాయిలు, లేదా బెనిఫిట్స్ పెళ్ళి కాకుండా నార్మల్గా ఉండి ఫేవరిజము డబ్బులు అన్ని రకాలుగా తీసుకున్న వాళ్ళకి ఇది అమ్మాయి ఇదిగో డబ్బులు కనుక అంటే ఎవిడెన్స్లు ఉండి ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక యూ కెన్ హ్యావ్ యువర్ వాయిస్ ఫర్ మెన్ టు ప్రూవ్ దాట్ ఇదిగోండి నేను మనీ పే చేశాను అండ్ షీ కేమ్ ఫర్ దిస్ అని చెప్పుకోవడానికి ఒక చిన్న వెసులుబాటు ఊరట అని మాత్రం చెప్పుకోవాలి. విల్ కమ్ బ్యాక్ టు ఫేక్ కేసెస్ నుంచి విల్ కమ్ బ్యాక్ టు ఈ కొత్త లా అండి. ప్రొవోక్ చేస్తే తప్పు, లైక్ ఫోర్స్ చేస్తే తప్పు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఫేక్ కేసెస్ అని కాదు మహేష్. నేను చెప్పేది 90% అమ్మాయిలు డబ్బుల కోసమే. నేనేం చెప్తున్నానంటే అంటే 90% అని చెప్పను, అందులో ఇందాక నేను చెప్పిన 5-6 రకాలు వస్తాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైనాన్షియల్ ఫేవర్స్ తీసుకొని ఫిజికల్ యూనియన్ వల్ల ఒక షుగర్ డాడీ లాగా అలా లబ్ధి పొందిన అమ్మాయిలు కూడా ఉన్నారు. రాంగ్ కేసెస్ పెట్టే వాళ్ళు మొత్తం అంటే ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి ఆ బెడద నుంచి వీళ్ళు లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెన్కి ఏమీ లేదు. నిజంగా ఆ రిలేషన్షిప్ ఇదే అయితే కనుక ఒక ఎవిడెన్స్ ఉంటే కనుక అబ్బాయి దగ్గర డబ్బులు ట్రాన్సాక్షన్ చేశానని ఒక వెసులుబాటు అని చెప్తున్నాను అంతే. యా, అర్థం కాలేదా? నాకు అర్థమైందండి. బట్ ఐ కమ్ బ్యాక్ టు ఇందాక ఏదైతే సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన లా ఏదైతుందో, సో ఫోర్స్ఫుల్ గా ఎవరిని అందులో లాక్కూడదు, దించకూడదు, బ్రోతల్ హౌస్ లాంటివి మాత్రం నడపకూడదు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక కేసు వచ్చింది. విష్ణుప్రియ భీమినేని అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, యాక్టర్స్ కూడా. ఆమెది ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలా ఇలాంటి పనులు చేస్తుందని చెప్పేసి ఇంకొక యూట్యూబర్ కేసు వేశారు. వేసేసారు. ఆపోజిట్ గా అమ్మాయి మీద కేసేసి నువ్వు నేను మాట్లాడినా సరే మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద మీడియా హౌస్ల మీద కూడా అమ్మాయి కేసేసి సేమ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వల్ల జడ్జ్ చేశారు కదా. అంటే ఇప్పుడు మొన్నటి వరకు అది లీగల్ కాదు అని చెప్పేసి లైక్ ఆ బార్డర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆ సదరు యూట్యూబర్ జడ్జ్ చేసినందుకు తిరిగి కేసు వేశారు కదా. ఇప్పుడు ఈ లా ప్రకారం ఎవరిని అలా జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని లైక్ ఒక రకమైన పదంతో వాడుతుంటారు, తిడుతుంటారు. జడ్జ్ చేయొద్దని ఏం చెప్పాల, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళని అదే రకంతోనూ అదే పదంతోనూ అదే పదజాలంతోనూ అదే భావజాలంతోనూ అలా చేస్తే వాళ్ళపైన ఎలాంటి చూస్తారు. చేస్తున్నప్పుడు చూస్తారు, నువ్వు చేయకుండా చూడరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ దెన్ డెఫినెట్లీ పీపుల్ విల్ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్. దే విల్ సే అబౌట్ ఇట్. Then if you don't want that talking, then stop what you're doing అంటది సమాజంగానే ఎవరైనా. ఎందుకంటే నువ్వు ఎక్స్పోజ్ ఊరందరికీ చేస్తావా? నువ్వు నలుగురు మధ్యలోను 4 గోడల మధ్యలోను చేస్తే ఆ నలుగురు అనొద్దు అంటే కంట్రోల్ ఉండదు నీకు. ఇప్పుడు ఆర్టికల్ 21 ప్రకారం ఇప్పుడు ఏదైతే దీనికి ఈ ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చారో, ఎట్ ద సేమ్ టైం ఫ్రీ విల్, ఎవరికి ఇష్టం వచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంది కదా. 21 ప్రకారం ఎక్స్ట్రా విల్ కాదు, ఆర్టికల్ 21 ప్రకారం అది ఆ ఫండమెంటల్ రైట్ ని ఇలాంటి ప్రొఫెషన్, అసలు ఇది ఒక ప్రొఫెషన్ వృత్తి కింద తీసుకొని రైట్ టు లివ్ ఎలా అయితే ఉందో
దీన్ని కూడా అందులో గుర్తించి సామాజిక వర్గంలో వీళ్ళని కించపరచొద్దు, అరెస్టులు చేయొద్దు, నీచంగా చూడొద్దు, వీళ్ళ బిడ్డల్ని వీళ్ళ దగ్గర నుంచి దూరం చేసేసి వేరే గృహాల్లో పెట్టొద్దు. ఇది జరుగుతుంది కాబట్టి దిస్ జడ్జ్మెంట్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ దెమ్ to the women who were already in this and who've been judged, who've been put false affairs, who's been put in jail for so many months and taken away from their original profession and the houses just because knowing the fact that they are in this profession కాబట్టి దాన్ని లీగలైజ్ చేశారు అంతే, అంటే యాక్సెప్ట్ చేసింది. ఊరికే మాట్లాడితే జైలుకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళని గృహాల్లో బంధించి ఏంటి సఫకేషన్ అనే దానికి ఒక సమాధానం, అంతేగాని మనం దీన్ని ఒక 100 ఆపాదించుకుంటాం. ఎందుకంటే ఒకటి వచ్చిందంటే దానికి మనం 100 చేస్తారు ఇంకా. ఎందుకంటే ఆ చిన్న లొసుగు తెలియక ఇంకొకరు ఏదో అని ఇంకేదో అయ్యి వాళ్ళు లీగల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు కాబట్టి లైక్ యూనో అన్ని డైమెన్షన్ లో మాట్లాడుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. ఏదైతే చెప్పావో ఆ అమ్మాయి నేను ఇదే ప్రొఫెషన్ అని చెప్పింది అనుకుంటే ఎగ్జాంపుల్, దెన్ దట్స్ నో మోర్ అన్ అఫెన్స్. ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెషన్ ఇది, ఇప్పుడు కోర్టు కూడా చెప్తుంది అదే, వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మీరు నా ప్రొఫెషన్ ఇది, ఐ యామ్ సెల్లింగ్ మై బాడీ అండ్ ఐ యామ్ గెటింగ్ పెయిడ్ వేజెస్ లాగా. ప్రొఫెషన్ అంటే ఏంటి? నువ్వు చేసిన పనికి కానీ, గూడ్ కానీ, సర్వీస్ కానీ, కమోడిటీ కానీ ఎదుటివాడు కొనుక్కోవడానికి నువ్వు మార్కెట్ లో ఉన్నావు. ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఆ డబ్బుని పే చేయగలుగుతాడో ఆ గూడ్ని కానీ ఆ సర్వీస్ని కానీ. ఇప్పుడు రిలయన్స్ సూపర్ మార్కెట్ లో టమాటాలు అమ్ముతాడు, కోకోనట్ వాటర్ అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. అట్లా గూడ్స్ కమోడిటీస్. అయితే సర్వీస్ ఇండస్ట్రీలో ఏంటి? నువ్వు వెళ్తే ఒక కన్సల్టింగ్ సర్వీస్, నేను అమెరికా పంపించాలి, దాంట్లో ఫిజికల్ గా డాక్యుమెంటేషన్ చేస్తాడు, ఇంకేదో ప్రాసెస్, అది సర్వీస్. లేదా కన్సల్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ లాగా నువ్వు ఇచ్చే, అంటే నీ శరీరాన్ని ఇంకొకళ్ళకి వాడుకోవడానికి నువ్వు కొంత టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు పే చేస్తారు. ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ అండ్ దే హ్యావ్ టు పే ద వేజెస్. ఇలాగే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తనని ఎక్స్క్లూజివ్ గా చూడడానికి ఎక్స్ప్లిసిట్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో అది నేను చూసినప్పుడు నేనైతే పే చేస్తుంటాను, దానికి కిందకి రాదు, వర్తించదు. దట్స్ వాట్ ఐ వాస్ ఆస్కింగ్. ఆ క్లారిటీ కావాలి. నేను చెప్తున్నాను, ఇఫ్ షీ కన్సెంట్స్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎనీబడి, సమ్ ఎక్స్ అనే పర్సన్ తో, ఆయన అమ్మాయికి పే చేశాడు అనుకుందాం, డబ్బులు పే చేశాడు అనుకుందాం, ఆమె దీన్ని ప్రొఫెషన్ గానే చేస్తోంది అనుకుందాం, అప్పుడు మాత్రమే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అర్థమైందా? దట్స్ వాట్. ఇప్పుడు అందులో ఇప్పుడు ఎలాగైతే పోలీసులు వచ్చి వాళ్ళని ఎలా అయితే హెరాస్ చేయకూడదో, అట్ ది సేమ్ టైం ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఈ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏం పెట్టుకున్నా సరే దాని గురించి మాట్లాడలేదు నేను అసలు. ఆ కేటగిరీకి ఎందుకు వస్తుంది? రాదు. అదే చెప్తున్నాను, సామాన్య మానవులు ఇలాంటిది ఏదన్నా చెప్తే దీనికి ఆపాదించుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా పచ్చిగా, ఆవిడ ఒకళ్ళతో ఆవిడ శరీరం అమ్ముకొని సుఖపడటానికి ఆవిడ కన్సెంట్ తో అతన్ని కూడా ఇష్టపడి ఆవిడ వెళ్తే, ఆ ఆవిడ ABCD-Z వరకు ఏ ఆవిడైనా అవ్వచ్చు, వాళ్ళు ఒక ఎక్స్ అనే అమౌంట్ ని ఆవిడకి ఇవ్వడానికి ఒప్పుకుంటే కనుక పోలీసులు ఈ ఇద్దరు ఇది చేస్తున్నప్పుడు పట్టుకొని ఆవిడని అరెస్ట్ చేయడానికి లేదు, ఆవిడ్ని గృహానికి పంపించడానికి లేదు, ఆవిడ పిల్లల్ని ఆవిడ నుంచి దూరం చేయడానికి లేదు. సమాజంలో రేపొద్దున ఆవిడకి ఇంకేదో ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్ కనుక వెళ్తే FIR ఫైల్ చేయడానికి లేదు. ఆవిడ శరీరాన్ని అమ్ముకుంటున్నప్పుడు ఆ అమ్ముకోవడం తెలిసినా చూసినా జరిగినా పోలీసులు దాన్ని ఆవిడ ఇష్టపూర్వకంగా విత్ 100% ఎరుకలో మేజర్ అయి కనుక చేస్తే తప్పు కింద పరిగణించము, అది ఒక వృత్తి కింద మాత్రమే పరిగణిస్తామని మాత్రమే సుప్రీంకోర్టు వారు చెప్పారు. అర్థమైనా? సో ఐ హోప్ ఈ రోజు పాస్ చేసిన ఈ కొత్త లా ఏతుందో లైంగిక కార్మికుల పట్ల దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. దీనికి సంబంధించిన మరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఇస్ ఓపెన్, ప్లీజ్ లెట్ us know. అండ్ అడ్వకేట్ సుశ్రీ గారు కూడా మనతో పాటు ఉంటారు. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.